చిచ్చుకాకి సమోసా బిర్యానీ వ్యాపారం. ఒక అందమైన పక్షుల ఊరిలో చిచ్చుకాకి అనే ఒక వ్యాపారి ఉండేది. ఆమె చాలా కష్టపడి పనిచేసేది. కాని తన వ్యాపారం అంత బాగా సాగడం లేదు. చిచ్చు ఒక దుకాణం పెట్టుకుని ప్రతిరోజు రుచికరమైన సమోసాలు చేసి అమ్మేది. కాని ఆ ఊర్లో అందరూ సమోసాలు అమ్ముతుండడం వల్ల చిచ్చుకి ఎక్కువ గిరాకీ ఉండేదే కాదు. ఆమె రోజు చివరికి మిగిలిన సమోసాలను చూసి బాధపడేది. అదే ఊరిలో చిచ్చుకాకి తుని పిచ్చుక, చోటు చిలుక అనే ఇద్దరు మంచి స్నేహితులున్నారు. వాళ్ళు ప్రతిరోజు తమ పొలాల్లో పని చేసుకునేవారు. తుని కష్టం చేసి గింజల్ని పోగేసుకునేది. ఇక చోటు పండ్ల చెట్ల దగ్గర తన పని చూసుకునేది. సాయంత్రం కాగానే ఇద్దరూ తమ తమ పనులను ముగించుకొని చిచ్చు దుకాణం దగ్గరికి వెళ్లి కాసేపు కబుర్లు చెప్పుకుంటారు. ఆ రోజు కూడా వాళ్ల పని ముగియగానే ఇద్దరూ చిచ్చుని చూడ్డానికని వెళ్లారు. తుని, ఈరోజు పొలంలో పని చాలా ఎక్కువగా ఉంది. నా రెక్కలు నొప్పులు పుడుతున్నాయి. అవును చోటు, నా పరిస్థితి అంతే. కానీ చిచ్చు సమోసాలు తింటే మన నొప్పులన్నీ మాయమైపోతాయి. అవును, ఎంత రుచిగా ఉంటాయో కదా. మనకిష్టమైన సమోసాలు తింటూ కబుర్లు చెప్పుకోవచ్చు. ఇద్దరూ చిచ్చు దుకాణం దగ్గరికి వెళ్లారు. చిచ్చు తన తల వంచుకుని బాధగా సమోసాలని చూసుకుంటూ ఉంటుంది. హాయ్ చిచ్చు, ఈరోజు పని ఎలా ఉంది? చిచ్చు సమాధానం చెప్పలేదు. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండా ఉన్నాయి. చిచ్చు, ఏమైంది? నువ్వంత బాధగా ఉన్నావు. ఏం లేదు చోటు, అంతా బాగుంది. అంతా బాగుంటే నువ్వెందుకు ఏడుస్తున్నావు? నిజం చెప్పు, మేం నీ స్నేహితులం కదా. చిచ్చు తన కళ్ళను తుడుచుకుని నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టింది. తుని, చోటు, నా వ్యాపారం అస్సలు నడవట్లేదు. నేను ప్రతిరోజు ఎంత కష్టపడి సమోసాలు చేస్తున్నాను, కానీ ఎవరు కొనడం లేదు. అందరూ వేరే వాళ్ళ దుకాణాలకే వెళ్తున్నారు. అయ్యో, ఎందుకలా చిచ్చు? నీ సమోసాలు చాలా రుచిగా ఉంటాయి కదా. అవును, కానీ అందరూ పాత సమోసాల రుచిని చూసి చూసి విసిగిపోయారు. వాళ్ళకి కొత్తదేదైనా కావాలి. నేను కొత్తగా ఏం చెయ్యాలో నాకు తెలియడం లేదు. ఇలాగే నడిస్తే నేను ఈ దుకాణాన్ని మోసేయాల్సి వస్తుంది. బాధపడకు చిచ్చు, మేం నీకు సహాయం చేస్తాం. మన ముగ్గురం ఆలోచిద్దాం, ఏదైనా మంచి ఆలోచన వస్తుంది. అవును చిచ్చు, మన స్నేహితులం కదా. నువ్వు ఒంటరిగా ఈ బాధను భరించాల్సిన అవసరం లేదు. అలా ముగ్గురు కాసేపు మౌనంగా కూర్చొని ఆలోచిస్తున్నారు. అప్పుడు తునికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. చిచ్చు, నాకొక మంచి ఆలోచన వచ్చింది. నువ్వెందుకు సమోసాలతో బిర్యానీ అమ్మకూడదు? సమోసా బిర్యానీ? తుని, నువ్వు జోక్ చేస్తున్నావా? లేదు, నేను జోక్ చేయడం లేదు. ఆలోచించు. సమోసా లోపల కూర ఉంటుంది కదా, ఆ కూరని బిర్యానీలాగా చేసి దాన్ని సమోసాలో పెట్టి బిర్యానీని సమోసాలతో కలిపి అమ్ముదాం. దీనికి సమోసా బిర్యానీ అని పేరు పెడదాం. తుని, నీ ఆలోచన చాలా విచిత్రంగా ఉంది, కానీ కొత్తగా ఉంది. అదే కదా మనకు కావాల్సింది. కొత్తగా వేరుగా ఉండాలి. ఊర్లో ఎవరూ ఇలాంటిది అమ్మడం లేదు. అందరూ సమోసా బిర్యానీ అని విని నీ దుకాణానికే వస్తారు. కొత్త రుచిని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు నీ వ్యాపారం చాలా బాగా సాగుతుంది. నిజమే, ఈ ఆలోచన నాకు చాలా నచ్చింది. దీని గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. కానీ ఇది పని చేస్తుందా? ఖచ్చితంగా పని చేస్తుంది. తుని ఆలోచనలు ఎప్పుడూ మంచివే. రేపు ఉదయం నుండి మొదలు పెడదాం. నువ్వు బిర్యానీ తయారు చేయడంలో జాగ్రత్తగా ఉండు. మేం నీకు సహాయం చేయడానికి వస్తాం. మీరు నా కోసం ఎంత ఆలోచించినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ ఇద్దరికి చాలా చాలా ధన్యవాదాలు. ఇక మరుసటి రోజు ఉదయం చిచ్చు తన కొత్త వ్యాపారానికి సిద్ధమైంది. ఆమె తన దుకాణం ముందు ఒక పెద్ద బోర్డు పెట్టింది. దానిమీద అందమైన రంగులతో సమోసా బిర్యానీ పాయింట్ అని రాసింది. ఆమె ప్రత్యేకంగా బిర్యానీని తయారు చేసింది. సమోసాలలో బిర్యానీ స్టఫ్ చేసి వాటిని వేడివేడిగా సిద్ధం చేసింది. అదే దారిన కుహుబాతు వెళ్తుంది. ఆమె చిచ్చు దుకాణం ముందు కొత్త బోర్డు చూసి ఆశ్చర్యపోతుంది. హే చిచ్చు, ఇక్కడ కొత్తగా ఏంటి సమోసా బిర్యానీ పాయింట్ అని పెట్టావు? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అవును కుహు, ఇది నా కొత్త ఆలోచన. ఒకసారి తిని చూడు, చాలా బాగుంటుంది. సరే, నాకొక ప్లేట్ ఇవ్వు. చిచ్చు ఒక ప్లేట్లో వేడివేడి సమోసా బిర్యానీని ఇచ్చింది. కుహు దానిని రుచి చూసి ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. అయ్యో, ఇది చాలా బాగుంది. సమోసా లోపల బిర్యానీ ఉండడం చాలా కొత్తగా రుచిగా ఉంది. ఈ ఆలోచన నీకు ఎలా వచ్చింది? నా స్నేహితులు తుని పిచ్చుక, చోటు చిలుక నాకు ఈ ఆలోచన చెప్పారు. నిజంగా వాళ్ళ ఆలోచన చాలా అద్భుతం. నేను నా స్నేహితులందరికీ దీని గురించి చెబుతాను. వాళ్ళు కూడా వచ్చి తింటారు.
కుహుబాతు ఆనందంగా వెళ్లిపోయింది. వెళ్తూ దారిలో తగిలిన ప్రతి పక్షికి సమోసా బిర్యానీ గురించి చెప్పింది. కుహు చెప్పిన మాటలు విని మహీగ్రద్ద, లూసీ పావురం కూడా చిచ్చు దుకాణం దగ్గరికి వచ్చారు. వాళ్ళు కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు. చిచ్చు, మేము కుహు దగ్గర నీ సమోసా బిర్యానీ గురించి విన్నాం. అది నిజంగానే అంత రుచిగా ఉంటుందా? అవును, అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. మాకు కూడా ఒక ప్లేట్ కావాలి. చిచ్చు వారికి 2 ప్లేట్లు ఇచ్చింది. మహీ, లూసీ కూడా తిని చాలా ఆనందంగా ఉన్నారు. నా జీవితంలో నేనెప్పుడూ ఇలాంటిది తినలే లేదు. ఇది చాలా రుచిగా ఉంది. అవునవును, ఇది కొత్త రుచి. ఈ ఆలోచన చాలా అద్భుతం. నీకు ఖచ్చితంగా మంచి లాభాలొస్తాయి చిచ్చు. మహీ, లూసీ కూడా తమ తమ స్నేహితులకు ఈ సమోసా బిర్యానీ గురించి చెప్పారు. ఆ తర్వాత చిచ్చు వ్యాపారం చాలా వేగంగా సాగింది. సూర్యోదయం నుండి సాయంత్రం వరకు ఆమె దుకాణం దగ్గర పక్షుల గుంపుండేది. అందరూ సమోసా బిర్యానీ కోసం క్యూలో నిలబడ్డారు. చిచ్చు సమోసాలు, బిర్యానీ చేసి అలసిపోయింది. కాని ఆమె కళ్లల్లో ఆనందం వెలిగిపోతుంది. చిచ్చు తన స్నేహితులకి ధన్యవాదాలు చెప్పుకుంది. వాళ్ళ ఆలోచన ఆమె జీవితాన్నే మార్చేసింది. ఆ రోజు సాయంత్రం తుని, చోటు మళ్లీ చిచ్చు దుకాణం దగ్గరికి వచ్చారు. వాళ్ళక్కడున్న జనాన్ని చూసి ఆశ్చర్యపోయారు. చిచ్చు తన పనిలో చాలా బిజీగా ఉంది. చూడు చోటు, మన చిచ్చు ఎంత బిజీగా ఉందో. ఆమె వ్యాపారం ఎంత బాగా సాగుతుందో. అవును తుని, ఇది చాలా సంతోషంగా ఉంది. మన ఆలోచన నిజంగానే పనిచేసింది. చిచ్చు వారిని చూసి నవ్వింది. హాయ్ తుని, చోటు, రండి, లోపలికి రండి. మీ ఇద్దరికి ఒక ప్లేట్ సమోసా బిర్యానీ ఇస్తాను. ఇది నా మొదటి కస్టమర్లకు ఉచితం. వద్దు చిచ్చు, మేము నీకు సహాయం చేయడానికి వచ్చాం. నీ వ్యాపారం బాగా సాగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. లేదు, మీరు ఖచ్చితంగా తినాలి. మీరు లేకపోతే ఈ ఆలోచన నాకొచ్చేదే కాదు. ఇది మీ విజయం కూడా. చిచ్చు వారికి 2 ప్లేట్లు సమోసా బిర్యానీ ఇచ్చింది. తుని, చోటు వాటిని రుచి చూశారు. వావ్ చిచ్చు, ఇది చాలా బాగుంది. మేమేమి అనుకున్నామో దానికంటే ఇది చాలా చాలా రుచిగా ఉంది. నిజమే చిచ్చు, నువ్వు చాలా బాగా చేశావు. ఈ రుచిని ఎవరూ మర్చిపోలేరు. మేం నీ గురించి చాలా గర్వపడుతున్నాం. ఈ విజయం అంతా మీదే. మీరు నా జీవితంలోకి రావడం నాకు దొరికిన అదృష్టం. ముగ్గురు ఒకరికొకరు నవ్వుకున్నారు. వారి స్నేహం మరింత బలపడింది. ఆ రోజుటి నుండి చిచ్చు తన వ్యాపారంలో చాలా సంతోషంగా ఉంది. ఆమె దుకాణం ఎప్పుడూ జనంతో నిండి ఉండేది. అందరూ కొత్త రుచిని ఆస్వాదించారు. ఒక మంచి ఆలోచన, నిజమైన స్నేహం చిచ్చు జీవితాన్నే మార్చేశాయి. పక్షుల గ్రామంలో అందరూ పని చేసుకుని బ్రతికేవాళ్లు. రోజు ఉదయాన్నే పనికి వెళ్లి సాయంత్రం అయ్యాక ఇంటికి రావడంతో ఇంట్లో పని చేసుకుని ఇల్లు మాత్రమే శుభ్రంగా ఉంచుకునేవాళ్లు. కాని ఆ చెత్తంతా ఇంటి బయట వేస్తూ ఇంటి పరిసరాలు అస్సలు శుభ్రంగా చూసుకునేవాళ్లే కాదు. చెత్తంతా అలాగే ఉండేది. అలా రోజులు గడుస్తూ ఉండగానే పక్షులకు అప్పుడప్పుడు ఆరోగ్యాలు పాడవుతూ ఉండేవి. అది బన్ను చిలుక బాగా గమనిస్తూ ఉంటాడు. కాని వాళ్ళమ్మ కూడా అలానే చేస్తూ ఉంటుంది. అమ్మా, ఏంటి నువ్వు చెత్తిక్కడ పడేస్తున్నావు? ఎక్కడైనా దూరంగా వెయ్యొచ్చు కదా. మరెక్కడ వెయ్యాలరా బన్నుగా? నాకస్సలు సమయం లేదు. అలా అని ఎక్కడ పడితే అక్కడేస్తే ఎలా అమ్మా? ఆ తర్వాత చూద్దాంలే. ఇప్పుడు నాకు పనుంది, వెళ్తాను. సరేలే, వెళ్ళమ్మా. చోటు చిలుక చాలా కంగారుగా పనికి వెళ్లిపోతుంది. బన్ను చిలుకకి మాత్రం ఊరిలో పక్షులందరూ కూడా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోకపోవడం, అక్కడే చెత్త వెయ్యడం అది చూసి చాలా కోపం వస్తుంది. దానితో ఏదో ఒకటి చెయ్యాలని అనుకుంటూ ఉంటాడు. ఇలా అందరూ ఊరిని చెత్త కుప్ప చేస్తే అనారోగ్య పాలైన ఆశ్చర్యపోక్కర్లేదు. ఎవరికైనా చెబుదామంటే మా అమ్మే నా మాట వినట్లేదు. ఇంకా ఇలా వదిలేయకూడదు. ఏదో ఒకలా ఊరిలో అందరికి అర్థమయ్యేలా చెప్పాలి. అలా చెప్పాలంటే బుద్ధి, చిన్నో సాయం తీసుకోవాలి. అప్పుడే ఏదైనా చేయగలను. అలా అనుకుంటూ బన్ను చిలుక వెంటనే బుజ్జి పిచ్చుక చిన్ను కాకిని కలవడానికని వెళ్తాడు. ముగ్గురు కలిసి బయట చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ రోజు ఏం ఆడుకుందాం చెప్పండి? క్రికెట్ ఆడదాం. అది చాలా రోజులైంది కదా. ఈ రోజు ఆటలు కాదు, మనం ఒక మంచి పని చేయాలి. అమ్మో, బన్నుగాడేంటి ఏదో కొత్త పదం చెబుతున్నాడు? అబ్బా, నేను చెప్పేది సరిగ్గా వినరా చిన్నుగా? ఓ, ఏంటి? సరిగ్గా చెప్పు బన్నుగా. మన ఊరిలో అసలు ఎవరింటి పరిసరాలు శుభ్రంగా ఉండట్లేదు కదా. అవునరా బన్నుగా, నిజమే, చాలా చెత్త ఉంటుంది. అలా బన్ను చిలుక
తాననుకుంటున్న విషయం వాళ్ళిద్దరికీ అర్థమయ్యేలా చెబుతాడు. ఇద్దరు కూడా చాలా శ్రద్ధగా వింటారు. ఆ విషయం గురించి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అవును బన్ను, నువ్వు చెప్పేది నిజమే. కానీ అందరూ చెత్త శుభ్రం చెయ్యాలంటే మనం ఏం చెయ్యాలి? అయినా మనం ఊరంతా శుభ్రం చెయ్యమనట్లేదు కదా. వాళ్ళ ఇంటి పరిసరాలు శుభ్రం చేస్తే చాలు. అప్పుడు అందరూ ఆనందంగా ఉండొచ్చు. ఈ అనారోగ్యాలు రావు. అవును, అందరికీ అర్థమయ్యేలా చెప్పి ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయకుండా చేద్దాం. అందరూ ఎక్కడైనా దూరంగా చెత్త వేస్తే సరిపోతుంది. అలా ముగ్గురు కలిసి ఏం చెయ్యాలా అని మాట్లాడుకుంటూ ఉంటారు. కాని అందరికీ ఏం చెయ్యాలనేది అస్సలు అర్థమవ్వదు. మనం అందరికీ చెప్పాలని అనుకుంటున్నాం, కానీ ముందు మన ఇళ్ల పరిసరాలే బాగాలేదు కదా. నిజమే, అలాంటప్పుడు మనం చెబితే ముందు మనల్ని పాటించమని చెబుతారు. అవునవును, నిజమే. ఒకవేళ మనమంతా శుభ్రం చేస్తే అప్పుడు మళ్ళీ చెత్త వేస్తారు. అలా కాకుండా ఏం చేయాలి? ముందు మన ఇంట్లో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి వాళ్ళని మార్చాలి. ఈ ఆలోచన బాగుంది. సాయంత్రం వాళ్ళ ఇంటికి వచ్చాక మాట్లాడదాం. లేదు, రేపెలాగూ ఖాళీగానే ఉంటారుగా, అప్పుడు మాట్లాడదాం. ముందు మన ఇళ్ళ చుట్టూ ఉన్న చెత్త మనమే ఊడ్చితే అప్పుడు వాళ్ళే అడుగుతారు. అవును, అప్పుడు వాళ్ళు శుభ్రంగా ఉండేలా చూసుకుంటారు. అలా అనుకుంటూ అక్కడే కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఆ రోజు సాయంత్రం అవుతుంది. అప్పుడే అందరూ పనుల నుండి ఇంటికొచ్చేస్తారు. పిల్లలు ముగ్గురు కూడా ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోతారు. అలా ఆ రోజు గడుస్తుంది. ఇక తరువాత రోజు ఉదయం అందరూ ఇళ్లల్లోనే ఉంటారు. అప్పుడే పిల్లలు ముగ్గురు బయటకొచ్చి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ రోజే మనకి ఉన్నది. అందరికీ అర్థమయ్యేలా చెప్పి చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా అంతా శుభ్రంగా ఉండేలా చెయ్యాలి. సరిపడండి. ముందు బనుక మీ ఇంటికెళ్ళి అక్కడున్నదంతా ఊడ్చడం. ఓ, అప్పుడు వాళ్ళే వచ్చి మాట్లాడతారు. సరే పదండి, ఈ రోజు మనం మన కర్తవ్యం నెరవేర్చుకుందాం. అలా ముగ్గురు కలిసి ముందుగా బన్ను చిలుక వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడంతా ఊడ్చుతూ ఉంటారు. అప్పుడే ఆ శబ్దం విని చోటు చిలుక బయటకొస్తుంది. ఏంటి పిల్లలు, ముగ్గురు ఇలా వచ్చారు? పైగా అంతా ఊడ్చుతున్నారేంటి? మా ఆరోగ్యాలు బాగుండాలి కదట, అందుకే. ఏంటి, ఇలా ఊడ్చితే ఆరోగ్యాలు బాగుంటాయా? అవును మరే. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండకపోతే మా ఆరోగ్యాలు, మీ ఆరోగ్యాలు ఎందుకు బాగుంటాయి? అసలు ఏం మాట్లాడుతున్నారు పిల్లలు? సరిగ్గా చెప్పండి. అచ్చా, మీరందరూ ఇళ్ళని శుభ్రంగా బాగానే ఉంచుతున్నారు, కానీ బయటంతా చాలా చెత్త వదిలేస్తున్నారు. అసలేం పట్టించుకోవట్లేదు. దానివల్ల దోమలవి వచ్చి అందరినీ కుట్టాయి. అప్పుడు ఆరోగ్యం పాడవుతుంది కదా. పైగా మన ఊరికి చెడ్డ పేరు. ఇలానే ఉంటే కొన్ని రోజులకి మన ఊరే చెత్త అయిపోతుంది. అలా పిల్లలు అన్నీ చెప్పడంతో చోటు చిలుకకి కూడా అర్థమవుతుంది. దానితో తాను కూడా ఇంటి పరిసరాలు శుభ్రం చేసుకోవాలని అనుకుంటుంది. మీరు చెప్పేది నిజమే పిల్లలు. ఈ రోజంతా శుభ్రం చేసుకుంటాను, అలాగే రోజు బాగా చూసుకుంటాను. ఆ మాట కోసమే మేమింత చేసింది. సరిపోదండి, ఊర్లో అందరికి చెప్పాలి కదా. మన ఊర్లో అసలు చెత్త ఉండకుండా చెయ్యాలి. అవును, అందరూ కలిసి ఒక చోట దూరంగా చెత్త వేస్తే సరిపోతుంది. చోటు చిలుక ఇంటి చుట్టుపక్కలంతా శుభ్రం చేసుకుంటూ ఉంటుంది. పిల్లలు ఇంతలో తుని పిచ్చుక వాళ్ళ ఇంటికి వెళ్తారు. అరే, ఏంటి పిల్లలు ముగ్గురు ఇలా వచ్చారు? ఏంటి విషయం? మన ఇంటి పరిసరాలు ఎందుకు శుభ్రంగా లేవు? ఇప్పుడు ఏమైంది పుచ్చి? ఏమి కాకూడదని అత్త మేం వచ్చాము. అత్త, ఇలా మన ఊరంతా చెత్తగా ఉండి శుభ్రం లేకుండా ఉంటే మన ఆరోగ్యాలు పాడైపోతాయి కదా అత్త. అవును, ఇప్పుడే చోటు అట్టకి అర్థమయ్యేలా చెప్పాం. నువ్వు కూడా అర్థం చేసుకో అమ్మా. నిజమే పిల్లలు, ఇలా ఉంటే మనకి రోగాలొస్తాయి. అలాంటివి రాకూడదంటే అంతా శుభ్రంగా ఉండాలి. పనికి వెళ్లి సమయం లేక శుభ్రం చేసుకోవట్లేదు. ఈ రోజటి నుండి రోజంతా శుభ్రంగా ఉంచుకుంటాను. ఉమ్మయ్య, నువ్వు తొందరగా అర్థం చేసుకున్నావత్తా. పదండ్రా, మా అమ్మపై అరుద్దాం. ఇక ముగ్గురు కలిసి చిచ్చుకాకి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అప్పుడే చిచ్చుకాకి బయట కూర్చొని కూరగాయలు కోసుకుంటూ ఆ చెత్త అక్కడే పడేస్తూ ఉంటుంది. అత్త, ఏంటి నువ్వు చేసేది?
కూరగాయలకు వస్తున్నానే బుజ్జి. అది కాదత్తా, ఆ కూరగాయలు కోసిన చెత్త ఇక్కడెందుకు పడేస్తున్నావు? ఇక్కడ మొక్కలేమైనా వేస్తే వాటికి బలం కావాలి కదరా, అందుకు. ఓ బాగా చెప్పావులే. అయినా ఇలా చెత్త పడేయడం చాలా తప్పు. అక్కడ చూడు, తుని అత్త చోటు అత్త ఇద్దరు ఇంటి పరిసరాలు ఎంత శుభ్రంగా చూసుకుంటున్నారో. చిచ్చుకాకి వాళ్ళని చూసి ఆశ్చర్యపోతుంది. తనకేమీ అర్థమవ్వదు. ఏంట్రా ఈ మార్పు? అయినా వాళ్ళిద్దరూ శుభ్రం చేసుకుంటున్నారు, నాకెందుకు చెప్పలేదు? మమ్మల్ని చెప్పమన్నారు అత్త, అందుకే వచ్చి చెబుతున్నాం. ఓ అవునా, సరే సరే, అయితే నేను కూడా రోజంతా శుభ్రంగా ఉంచుకుంటానులే. అత్త, వాళ్ళిద్దరికన్నా నువ్వే తొందరగా శుభ్రం చేసుకోవాలి. చేసి చిచ్చుకాకి కూడా అంత శుభ్రం చేసుకుంటూ ఉంటుంది. పిల్లలు అలా వెళ్తూ ఉంటే అక్కడున్న కొలనులో అంతా కూడా మొక్కలుంటాయి. అయినా కాని మహిగ్రద్ద ఆ కొలనులో నీళ్లలోనే గిన్నెలు తోముకుంటూ ఉండడం చూస్తారు. మహి అత్త, గిన్నెలు ఇక్కడ కడుగుతున్నావేంటి? కొలనులో నీళ్లు మంచివి కదా, అందుకే పిల్లలు. అలా కాదత్తా, ఇక్కడంతా మొక్కలొచ్చేసున్నాయి. పైగా ఈ నీళ్లు కూడా అస్సలు శుభ్రంగా లేవు. ఇలాంటి నీళ్ళల్లో నువ్వు గిన్నెలు కడుగుతున్నావు కాబట్టి నీకు మొన్న ఆరోగ్యం బాగాలేదు తెలుసా? అలా అంటావా బన్నుగా? అవునత్త, మనం ఈ కొలను శుభ్రం చేసుకుంటే అప్పుడు నీళ్లు మంచిగా ఉంటాయి. అప్పుడు నువ్విక్కడ నీళ్లు తీసుకునెళ్ళి ఇంటి దగ్గర గిన్నెలు కడుక్కుంటే ఈ కొలను ఇంకా శుభ్రంగా ఉంటుంది. నిజమే పిల్లలు, మీరు నాకు సాయం చేస్తారా? ఓ చేస్తామత్త, దానిదేముంది. అలా పిల్లలు మహిగ్రద్దకి సాయం చేస్తూ ఉంటారు. ఇంతలో అది చూసి చిచ్చుకాకి వాళ్ళందరూ వస్తారు. అలా ఒక్కొక్కరిగా ఊర్లో వాళ్ళందరూ వచ్చి చూస్తూ ఉంటారు. ఏంటిక్కడ ఏం చేస్తున్నారు? ఊర్లో అందరం కలిసి ఈ కొలను శుభ్రం చేసుకుందాం, అప్పుడు ఆ నీరు కూడా బాగుంటుంది. అవునవును, అది కూడా నిజమే. దానివల్ల మన ఊరు బాగుంటుంది, ఎవరికి అనారోగ్యాలు కూడా రావు. పదండి పదండి, అందరం కలిసి శుభ్రం చేద్దాం. అలా ఊర్లో వాళ్ళందరూ కలిసి అంతా శుభ్రం చేస్తూ ఉంటారు. పిల్లలు ఊర్లో అందరికీ అంతా ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో అని చెప్పి దాని లాభాలు కూడా చెబుతారు. దానితో ఊర్లో వాళ్ళందరూ వాళ్ళ ఊరిని శుభ్రం చేసుకుని దూరంగా చెత్త వేస్తూ ఊరిని చాలా శుభ్రంగా ఉంచుకుంటారు. అమ్మయ్యో, మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది. నిజమే, ఇప్పటి నుండి అంత శుభ్రంగా ఉంచుకుంటారు. మనకి కావాల్సినది ఇదే కదా, ఇప్పటి నుండి ఆనందంగా ఉండొచ్చు. అలా ఊరిని అందరూ శుభ్రంగా ఉంచుకోవడంతో అందరూ ఆరోగ్యంగా ఉంటారు. అలాగే పిల్లలు ముగ్గురు చాలా సంతోషపడతారు.